బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భీమవరం డీఎస్పీ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వర్సెస్ రఘురామకృష్ణంరాజుగా మారింది వ్యవహారం. భీమవరం డీఎస్పీ జయసూర్యపై పవన్ చేసిన కమెంట్స్ పై ఆర్ఆర్ఆర్ ఫైర్ అవుతున్నారు. భీమవరం డీఎస్పీ జయసూర్య పేకాట శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పవన్ కామెంట్స్ ను ఖండించారు రఘురామకృష్ణంరాజు. డీఎస్పీ జయసూర్య మంచి అధికారి అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇటు గోదావరి జిల్లాలో పేకాట ఆడడం సహజం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఎక్కడా పేకాట శిబిరాలు జరగడం లేదు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. 13 ముక్కలాట నేరం కాదంటున్నారు రఘురామకృష్ణంరాజు. జయసూర్య గురించి పవన్ కు ఎవరు తప్పుగా చెప్పారంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వ్యవహారం పవన్ వర్సెస్ రఘురామకృష్ణంరాజుగా మారింది అంటూ చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. భీమవరం డిఎస్పీ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ రఘురామకృష్ణంరాజుగా మారింది ఇప్పుడు ఇష్యూ. భీమవరం డిఎస్పీ జయసూర్యపై పవన్ చేసిన కమెంట్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు ఆర్ఆర్ఆర్ ఫైర్ అవడం జరుగుతోంది. భీమవరం డీఎస్పీ జయసూర్య పేకాట శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లో తలదూర్చడం జరుగుతోందని చెప్పి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పవన్ కామెంట్స్ ను ఖండించడం జరుగుతోంది రఘురామకృష్ణంరాజు. డీఎస్పీ జయసూర్య మంచి అధికారులు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది ఇప్పుడు? ఇన్ఫాక్ట్ ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఇటు హోంమంత్రిని అలాగే దాంతోపాటు సదరు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేయాలంటూ తన శాఖ అధికారులకు డైరెక్షన్స్ ఇచ్చారు అంటూ ఒక చర్చ జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది, ఎంతవరకు వచ్చింది, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మనోజ్ సిద్ధంగా ఉన్నారు. మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్, ఇప్పుడు భీమవరం మరి ముఖ్యంగా డిఎస్పీ జయసూర్య వ్యవహారం పవన్ కళ్యాణ్ వర్సెస్ ట్రిపుల్ ఆర్గా మారిన సిచ్యువేషన్లో అక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి, ఇటు జయసూర్యకు సంబంధించి ఎటువంటి యాక్షన్లు దిగుతోంది మరి ముఖ్యంగా పోలీస్ శాఖ అక్కడ? ప్రస్తుతం ఈ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో జయసూర్యకి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ సాక్షాత్తు జిల్లా ఎస్పీ అద్నాం నయీం అస్మీకి ఫోన్ చేయడము, డిఎస్పీ పై పలు ఆరోపణలు చేయడం ఇదంతా కూడా మనకి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎస్పీ కూడా దీనిపై ఆర్టీఓతో స్వయంగా మాట్లాడారు. ప్రస్తుతం ఇవన్నీ ఆరోపణలు కాబట్టి మనకి అన్ని ఆధారాలతో కూడిన వివరణ కావాలి కాబట్టి ప్రస్తుతం దీనిపై ఈ డిఎస్పీ జయసూర్యపై ఎంక్వైరీ కూడా వేశాము. కొన్ని రోజుల్లో తుది నివేదిక రానుందని ఆర్టీవీతో ఆయన స్వయంగా తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఈ విషయం కాస్త రఘురామకృష్ణంరాజు ప్రస్తుతం ఆయన విశాఖ పర్యటనలో ఉన్నారు. అక్కడ జరిగిన ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన పరిస్థితి అంటే జయసూర్య ఒక మంచి అధికారి, ఆయన ఇప్పటికే భీమవరం డివిజన్ పరిధిలో ఈ పేకాట వాటిపై ఉక్కుపాదం మోపారు. అంతేకాకుండా ఆయన అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం కూడా మోపుతున్నారు. పవన్ కళ్యాణ్ కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చుంటారో అని ఆయన రఘురామకృష్ణరాజు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఇది కేసు అనేది దర్యాప్తు జరుగుతుంది కాబట్టి తుది నివేదిక వచ్చిన తర్వాత మిగిలిన విషయాలు అయితే మాట్లాడదామని రఘురామకృష్ణరాజు స్వయంగా చెప్పారు. సాధారణంగా గోదావరి జిల్లాల్లో పేకాట అనేది ఎవరింట్లలో వాళ్ళు కామన్ గా ఆడుకుంటారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది, కామన్ గా ఆడుకునే ఆట కాబట్టి ఇది పెద్దగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన స్వయంగా వైజాగ్ లో మాట్లాడిన పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ సాక్షాత్తు ఒక జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి డిఎస్పీ పై విచారణ చేయండి అనడం, ఈ రఘురామకృష్ణరాజు జయసూర్య చాలా మంచి ఆఫీసర్ అనడంతో ఈ రెండు వెర్షన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయనాలి. పవన్ కళ్యాణ్ కు ఎవరో ఆయన మీద వ్యతిరేకంగా చెప్పారు అని రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కూటమి నాయకులతో పాటు చాలా మంది డిఎస్పీ జయసూర్యకి సంబంధించిన బాధితులు కూడా బాధితులు ఎవరైతే వారందరూ కూడా ఇప్పటికే చాలా వరకు కూడా కొన్ని వివరాలతో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు కాబట్టి స్వయంగా ఆయన పవన్ కళ్యాణ్ కూడా జిల్లా ఎస్పీకి హోంమంత్రికి కూడా అప్పటికప్పుడు ఫోన్ చేసి వీటి గురించి తెలియజేసిన పరిస్థితి. అయితే రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఆయన ఒక మంచి అధికారి అనడంతో ప్రస్తుతం ఈ విషయం కాస్త చెదురుమదురు అయింది. ప్రస్తుతం ఆయన రఘురామకృష్ణరాజు ఇంకా జయసూర్యపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, లేదంటే ఈ విధంగానే ఆయన మాట్లాడతారా, లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు జయసూర్యపై ఇంకా విచారణ కొనసాగుతుందనేది చూడాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలకి అయితే చాలా వ్యతిరేకంగానే ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ కదా, ఈ విషయం కాస్త ఎక్కడికి వెళ్తుందో చూడాలి.
ఈ జయసూర్య వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో చూడాలి. రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు ఎక్కడికి వెళ్తాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే రఘురామకృష్ణరాజు అఫ్ కోర్స్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు కామెంట్స్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ నేరుగా కలిసి ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా, లేకపోతే అంటే కైండ్ ఆఫ్ డిస్కషన్ లా జరిగి ఈ ఇష్యూ కొలుక్కొచ్చే ప్రయత్నం జరుగుతోందా, లేకపోతే చినికి గాలివానిగా మారే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది అక్కడ స్థానికంగా? మనోజ్, అంటే ఇక్కడ రఘురామకృష్ణరాజుకి పెద్ద ఎత్తున సినీ పరిశ్రమకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మిత్రులే కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా గతం నుంచి ప్రయత్నించే నిదాంశానికి సంబంధించి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. ఉండిలో అయితే కనుక నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎక్కడైనా ఎవడైనా నిర్వహిస్తే టోల్ తీసేమని చెప్పాం. చాలా స్ట్రిక్ట్ గా మేము ముందు నుంచి మెయింటైన్ చేస్తున్నాం. ఉండి వరకు నేను చెప్పగలను. ఉండిలో అయితే కనుక నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎక్కడైనా ఎవడైనా నిర్వహిస్తే టోల్ తీసేమని చెప్పాం. చాలా స్ట్రిక్ట్ గా మేము ముందు నుంచి మెయింటైన్ చేస్తున్నాం. ఉండి వరకు నేను చెప్పగలను. రైట్, అది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అక్కడ ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన ఇచ్చిన రియాక్షన్. సో ఈ క్రమంలో ఏం జరగబోతోంది? చినికి గాలివానిగా మారే అవకాశం ఉందా, లేకపోతే డిస్కషన్కి వెళ్ళబోతుందా? స్థానికంగా ఎటువంటి చర్చ జరుగుతుంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో కంటిన్యూ అవుతున్నారు. మనోజ్, ఏం జరగబోతోంది? దీనికి సంబంధించి స్థానిక నేతలు ఎటువంటి చర్చ జరుగుతోంది మనోజ్? రఘురామకృష్ణరాజు ఒకటే చెప్తున్నారు, ఉండి నియోజకవర్గం వరకు అయితే నేను చెప్పగలను. ఉండి నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు నేను జరగనివ్వడం లేదు. అలాంటివి జరిగితే వాళ్ళ తాట తీయమని ఇప్పటికే నేను ఉండి నియోజకవర్గంలోని పోలీసులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తానంటున్నారు. అంతేకాకుండా ఉండి నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపమని డ్రోన్ పోలీసింగ్ వ్యవస్థ అనే ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చి పోలీసులకు డ్రోన్లు కూడా నేను సమకూర్చాను అంటూ కూడా రఘురామకృష్ణరాజు చెప్పుకొస్తాను. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి జయసూర్య కోసం ఆయన చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ అది కలిసి పవన్ కళ్యాణ్ నేరుగా కలిసి మాట్లాడతారా, లేదంటే ఫోన్ ద్వారా మాట్లాడి ఏమైనా చెప్పే అవకాశం ఉందా అనేది చూడాలి. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో కదా డిఎస్పీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. కాబట్టి సాధారణంగా పెద్ద ఎత్తున సంక్రాంతి సీజన్ లో కోడిపందాలు పేకాట అనేవి ఇక్కడ సహజంగా జరుగుతాయి. కాబట్టి అసలు దీనిపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? ఈ జయసూర్యకి సంబంధించి విచారణ కొనసాగుతుంది కాబట్టి జయసూర్యది ఒక రియాక్షన్ అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి రఘురామకృష్ణరాజు ఒక జయసూర్య ఒక మంచి అధికారి అన్నారు. కాబట్టి అసలు ఏం జరగబోతుంది అనేది అయితే పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణరాజు కలిసి ఏమైనా ఆయన గురించి చెప్పే అవకాశం ఉందా, లేకపోతే ఈ విషయాన్ని ప్రభుత్వం ఏమన్నా ఆచితూచి వ్యవహరిస్తుందా అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఎస్పీ అయితే ఆర్టీవీతో స్వయంగా చెప్పిన పరిస్థితి, ఆయనపై విచారణ కొనసాగుతుంది. మరికొన్ని రోజుల్లో నివేదిక అనేది సమర్పిస్తామంటున్నారు. చూడాలి పవన్ కళ్యాణ్ వర్సెస్ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు 2-3 రోజుల్లో ఏమన్నా కొలిక్కి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇదే విధంగా కొనసాగుతుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. సచిన్. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్ళబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. భీమవరం డిఎస్పీ వ్యవహారంలో పవన్ వర్సెస్ రఘురామకృష్ణరాజుగా మారింది ఆ ఇష్యూ. భీమవరం డిఎస్పీ జయసూర్యపై పవన్ చేసిన కామెంట్స్ RRR ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవును, భీమవరం డిఎస్పీ జయసూర్య పేకాట శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పవన్ కామెంట్స్ ను ఖండించారు రఘురామకృష్ణరాజు. డిఎస్పీ జయసూర్య మంచి అధికారి అంటూ కితాబిచ్చారు ఆయన. గోదావరి జిల్లాలో పేకాట ఆడడం సహజం అంటూ చెప్పుకొచ్చారు. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఎక్కడా పేకాట శిబిరాలు జరగడం లేదు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. 13 ముక్కలాట నేరం కాదంటున్నారు RRR. జయసూర్య గురించి పవన్ కు ఎవరో తప్పుగా చెప్పారంటూ చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఉండి వరకు నేను చెప్పగలను. ఉండిలో అయితే కనుక నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎక్కడైనా ఎవడైనా నిర్వహిస్తే టోల్ తీసేమని చెప్పాం. చాలా స్ట్రిక్ట్ గా మేము ముందు నుంచి మెయింటైన్ చేస్తున్నాం. ఉండి వరకు నేను చెప్పగలను.
అంతే. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ పోయి నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావు ఏంటంటే? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. నీకు చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.